అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ఆటిజం స్పెషలిస్ట్ శ్రీనివాసులు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్. ఆటిజంలో మనకి చాలా రకాలు ఉంటాయి. అందులో మనకి వర్చువల్ ఆటిజం అంటూ ఉంటారు. సార్ అసలు ఈ వర్చువల్ ఆటిజం అంటే ఏంటి, అలాగే దీని లక్షణాలు ఎలా ఉంటాయి కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ మధ్య కాలంలో చాలా మందికి అవసరమైనటువంటి ఇది క్వశ్చన్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది పిల్లలు లేకపోతే యువకులు అందరిలో మనం చూసినట్లయితే మొబైల్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అది లేనిది అన్నం కూడా తినట్లేదు, పడుకోని కూడా పడుకోవట్లేదు. ఏ పని అయినా మనకి ఆ మొబైల్ లైఫ్ స్టైల్లో అదొక భాగం అయిపోయింది. ఇదే వర్చువల్ ఆటిజం అంటే ఏంటంటే ఇది ఈ స్క్రీనింగ్కి బాగా ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి వర్చువల్ ఆటిజం అనేది ఇది మధ్యలో వస్తుంది. మనకు అదే ఆటిజం అయితే ఏంటంటే బై బర్త్ తోటి మనకు ఆటిజం అనేది రావడం జరుగుతుంది. అది బై బర్త్ ఎట్లొచ్చింది అనేది పేరెంట్స్ అంటే వాళ్ళకి అవగాహన ఉంటే దాన్ని తెలుసుకోగలుగుతారు, దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్ళిపోగలుగుతారు. ఈ వర్చువల్ ఆటిజం అంటే ఎవరైతే అంటే ఇప్పుడు మనకి 9 నెలలు అప్పుడు మనకు 6 months అప్పుడు మనకి ఏం చేస్తున్నారంటే అన్నప్రాసన అనేది జరుగుతుంది. ఆ అన్నప్రాసన అప్పుడు ఏంటంటే కంపల్సరీ పిల్లవానికి అప్పటి నుంచి మనం 6 months బిఫోర్ ఏంటంటే మదర్ ఫీడింగ్ తీసుకొని పిల్లవాడు ఉంటాడు, పాపన బాబా ఎవరైనా. ఆఫ్టర్ 6 months తర్వాత ఏం చేయాలి, కంపల్సరీ మనం ఫీడింగ్ అనేది అప్పుడు స్టార్ట్ చేయాలి. ఆ ఫీడింగ్ స్టార్ట్ చేసినప్పుడు పేరెంట్స్ ఆతృత ఎట్లా ఉంటుందంటే మనం పెట్టింది మొత్తం కూడా పిల్లవాడు తినేయాలి, ఏ విధంగానైనా తినేయాలి అని ఆ 6 monthsలో ఏం చేస్తున్నారంటే స్క్రీనింగ్ అనేది పిల్లవాడికి ఇచ్చేస్తున్నారు. అయితే ఫోన్ అయినా కానీ, ట్యాప్ అయినా కానీ, ల్యాప్టాప్ అయినా కానీ, టీవీ అయినా కానీ ఏదో ఒకటి ఆ పిల్లవాడికి ఇవ్వడం వల్ల బ్రెయిన్ అనేది మొత్తం కూడా ఆ మొబైల్ అనేది బ్రెయిన్ని కంట్రోల్లో పెడుతుంది. అప్పుడు ఏం చేస్తున్నాడంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఆటిజం పిల్లల్లో ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, నేమ్ కాల్ రెస్పాండ్ రాకపోవడం, సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోవడం, సిట్టింగ్ టాలరెన్స్ రాకపోవడము, సెల్ఫ్ టాకింగ్, సెల్ఫ్ లాఫింగ్, ఈ విధంగా అన్నీ కూడా ఆ 6 నెలల నుంచి పిల్లవానికి ఆ స్క్రీనింగ్ ఇవ్వడం వల్ల చాలా వరకు బ్రెయిన్ అనేది ఆ డెవలప్మెంట్ స్టేజ్ ఆ 6 months అంటే చాలా క్రూషియల్ టైం. అది ఆ టైంలో మొబైల్ ఇవ్వడం వల్ల ఆ బ్రెయిన్ అనేది అబ్నార్మల్గా అయిపోతున్నాడు పిల్లవాడు. ప్రతి పిల్లవాడు ఆ స్క్రీనింగ్కి అడాక్ట్ అయిపోయి అబ్నార్మల్గా అయ్యి ఈ విధంగా సిమ్టమ్స్ అనేది వచ్చి ఇది కూడా ఈ వర్చువల్ ఆటిజం కూడా లైఫ్ లాంగ్ ప్రాసెస్ అవుతుంది. అంటే మనకి తెలియని తప్పుని మనమే చేస్తున్నాము. పిల్లవాడు ఇంతకు ముందుకు ఎట్లా ఉంటుందంటే ఏదన్నా ఫుడ్ పిల్లవానికి పెట్టాలి అంటే మేము చిన్నగా ఉన్నప్పుడైనా ఏదైనా మాకు ఇంత అన్నం పెట్టి మనం చూస్తుంటాం ఊర్లలో కూడా, మీ చిన్నప్పుడు కూడా మీరు చూస్తుంటారు. ఏంటి అంటే చందమామను చూపించడము, అక్కడ ఉన్న జనాలతో ఇంటరాక్ట్ చేసి పిల్లవాడికి ఆ ఫుడ్ పెట్టడము ఏదో ఒకటి చేస్తుండే. ఇప్పుడు మన దగ్గర ఆ జనాలు లేరు, ఆ ఎన్విరాన్మెంట్ లేదు, ఉన్నది మాత్రం ఒకటే ఎన్విరాన్మెంట్. ఏంది ట్యాబా లేకపోతే మొబైలా, అది ఇవ్వడం, ఫుడ్ పెట్టడం, పిల్లవాడు 24 hours దాంట్లోనే ఉండిపోవడము, పిల్లవాడు ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది చాలా వరకు వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ స్క్రీనింగ్ అనేది ఇప్పటికైనా ఆ స్క్రీనింగ్ని తగ్గించి పిల్లవాడికి ఫుడ్ పెట్టడమా, లేక పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీసే ఉంటారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే సరే మాకు వర్క్ ఉంది, పిల్లవాడు బాగా సతాయిస్తున్నాడు, ఏం చేయాలి, కేర్ టేకర్కి ఇవ్వడమో లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే కాల్స్ బిజీ ఉంటారు, అవి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు పాపను బాబు, లేదు మొబైల్ ఇచ్చేసి ఏంటంటే అక్కడే ఉండిపోతాడు, ఇంకా అక్కడ నుంచి లేవాడు, మాకు ఏ డిస్టర్బెన్స్ ఉండదు, పిల్లవాడు కామ్గా కూర్చుంటారని వాళ్ళు అనుకుంటారే తప్ప ఇంత ప్రాబ్లం మేము ఫేస్ చేయాల్సి వస్తుంది, లైఫ్ లాంగ్ మేము పిల్లవాడితో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందని ఏ తల్లి తండ్రి కూడా దీనిపైన అవగాహన లేదు. స్టిల్ ఇప్పటికి కూడా ఏమనుకుంటున్నారంటే అరే మావాడు బాగా స్క్రీన్ ని బాగా చేస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, అన్ని మాట్లాడుతున్నాడు, మావానికి తెలియని లాంగ్వేజ్ వస్తుంది, ఇవన్నీ అంటే ఏ లాంగ్వేజ్ అయినా అది మనకి అర్థం అయితేనే ఆ లాంగ్వేజ్కి అనేది ఒక యూజ్ఫుల్ ఉంటుంది. ఆ అర్థం కాకపోతే పిల్లవాడు ఎంత మాట్లాడినా తనకు సెల్ఫ్ టాక్ ఉంది, ఆ స్క్రీనింగ్ ద్వారానే పిల్లవాడు ఇంత ప్రాబ్లం అనేది ఫేస్ చేసుకుంటున్నాడు అనేది పేరెంట్స్ గ్రహించట్లేదు. గ్రహించకపోవడం వల్లనే ఈ వర్చువల్ ఆటిజం అనేది ఈ మధ్యకాలంలో విపరీతంగా ఈ కేసులు అనేది చాలా పెరిగిపోయాయి. సరే, గతంలో మనం డిస్కస్ చేసాం ఆటిజం అనేది బై డిఫాల్ట్ అనేది వస్తుంది, కానీ ఈ వర్చువల్ ఆటిజం అనేది మన చేతులతో
ఎగ్జాక్ట్లీ మన చేతులతోటి మనమే ఒకటి పిల్లవాడికి అంటే దయ్యము అని మనం ఎలా అయితే ఇస్తామో అట్లా అది అయిపోతుంది పిల్లవాడికి. మన చేతుకుంటా మనమే ఖరాబ్ చేసుకొని పిల్లవాడిని పూర్తి ఇది జీవిత కాలం పాటు ఉంటుంది. మధ్యలో ఈ రోజు తగ్గదు, రేపు తగ్గదు. అప్పుడు వచ్చిన తర్వాత బాధపడే కంటే ముందే మీరు అవేర్నెస్ అయితే మీ పిల్లవాడికి చాలా బెటర్గా మీరు చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఏ టైంలో వస్తుందంటే మీరు 18 months నుంచి 3 years లోపు మాత్రము ఇది బాగా ఎఫెక్ట్ అయిపోతుంది పిల్లలకు. ఎందుకంటే ఆ క్రూషియల్ టైంలోనే వాళ్ళు నేర్చుకునే టైం అదే ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే వీళ్ళు ఈ మొబైల్, ఈ స్క్రీనింగ్ వీటికి అడాప్ట్ చేయడం వల్ల పిల్లవాడికి విపరీతమైన ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. పేరెంట్స్ ఇంకా ఏ అపోహలో ఉన్నారంటే ఈ వర్చువల్ ఆటిజం మనం స్క్రీనింగ్ తగ్గించాము, థెరపీస్ తీసుకుంటున్నాము, మా పిల్లవాడికి ఇప్పుడు నయం అయిపోతుంది, రేపే మామూలు పిల్లవాళ్ళ లెక్క ఉంటామనే అపోహలో ఉన్నారు. కానీ ఈ వర్చువల్ ఆటిజం అనేది మీకు తెలియకుండానే అది లైఫ్ లాంగ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ స్క్రీనింగ్ అనేది మానేసి పిల్లవాడికి సరైనటువంటి థెరపీస్ కానీ సరైనటువంటి ట్రీట్మెంట్ కానీ తీసుకున్నట్లయితే 100% మీ పిల్లవాడిలో చేంజెస్ అనేది మీరు తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటుంది.